చూడండి, మనం ఇప్పటి వరకు నావిగేట్ చేసేటప్పుడు ఈ యాంకర్ ట్యాగ్స్కి స్లాష్ అని ఇచ్చి మన యూఆర్ఎల్ తాలూకా ఎండ్ పాయింట్ పాస్ చేసాం కదా. ఇలా కాకుండా మనం ఏదైతే రౌట్ క్రియేట్ చేసామో ఈ రౌట్కున్న పేరుని బట్టి కూడా జాంగోలో యూఆర్ఎల్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ మనం నావిగేట్ అవ్వచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోరీ ఉంది. ఈ స్టోరీకి మన ఎండ్ పాయింట్ ఈ స్టోరీ అనే ఈ ఎండ్ పాయింట్ని మనం ఈ హెచ్ఆర్ఎఫ్కి వాల్యూ కింద పాస్ చేసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ అని కాకుండా ఈ నేమ్కి వాల్యూ కింద ఒక బుక్ అని రాశారు, సేవ్ చేశారు. ఇప్పుడు ఈ రౌట్కి మనం పెట్టుకున్న పేరు బుక్. ఇక్కడ చూడండి, మనకి హోమ్ అని ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. ఈ యాంకర్ ట్యాగ్కి హెచ్ఆర్ఎఫ్కి వాల్యూ కింద స్లాష్ పోర్ట్ఫోలియో అని పాస్ చేసాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రౌట్కి మనం డిఫైన్ చేసిన ఎండ్ పాయింట్ని ఈ హెచ్ఆర్ఎఫ్కి వాల్యూ కింద పాస్ చేసాం. ఇదైతే వర్క్ చేస్తుంది, కానీ మనం జాంగో వాడేటప్పుడు జాంగో మనకు ప్రొవైడ్ చేసే యూఆర్ఎల్ ట్యాగ్స్ కూడా యూజ్ చేసి మన రౌట్కి ఏ పేరు అయితే పెట్టుకున్నామో ఆ పేరుతో మనం నావిగేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ హెచ్ఆర్ఎఫ్కి జాంగో యూఆర్ఎల్ ట్యాగ్స్ యూజ్ చేసేటప్పుడు హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ కోడ్స్ మధ్యలో ఇలా కర్లీ బ్రాకెట్స్ తీసుకొని ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇక్కడ 2 సార్లు పర్సెంటేజ్ సైన్, కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ చూడండి, 2 సార్లు పర్సెంటేజ్ సైన్ ఇచ్చిన తర్వాత యూఆర్ఎల్ అని రాసి యూఆర్ఎల్ తర్వాత సింగిల్ కోడ్స్ లోపల మనం రౌట్కి ఏ పేరు అయితే పెట్టామో ఆ పేరుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోర్ట్ఫోలియో అనే ఎండ్ పాయింట్తో ఉన్న రౌట్కి మనం పెట్టుకున్న పేరు బయోడేటా. ఈ బయోడేటాని ఇక్కడ ఈ హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ కోడ్స్ లోపల కర్లీ బ్రేసెస్లో 2 సార్లు పర్సెంటేజ్ సైన్కి మధ్యలో యూఆర్ఎల్ తర్వాత స్పేస్ ఇచ్చి సింగిల్ కోడ్స్, ఈ సింగిల్ కోడ్స్ లోపల బయోడేటా ఇలా రాసి సేవ్ చేసి ఇప్పుడు మన స్టోరీ పేజ్లో ఉన్నాం కదా. ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే, హోమ్ లింక్ మీద క్లిక్ చేస్తే చూడండి, మనం సక్సెస్ఫుల్గా నావిగేట్ అయ్యాం. అయితే ఇక్కడ మనం యూజ్ చేసింది జాంగో ప్రొవైడ్ చేసే యూఆర్ఎల్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన హోమ్ పేజ్లోకి వచ్చి ఈ హోమ్ పేజ్లో ఉన్న ఇక్కడ చూడండి స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీకి కూడా కర్లీ బ్రేసెస్లో పర్సెంటేజ్ సైన్ 2 సార్లు తీసుకొని వీటి మధ్యలో యూఆర్ఎల్ స్పేస్ ఇచ్చిన తర్వాత సింగిల్ కోడ్స్ మధ్యలో ఈ స్టోరీ అనే ఈ యూఆర్ఎల్కి మనం పెట్టుకున్న పేరు బుక్. సో ఈ సింగిల్ కోడ్స్ మధ్యలో ఇక్కడ హోమ్ బుక్ అని రాస్తున్నాను. రాసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది మన ల్యాండింగ్ పేజ్, పోర్ట్ఫోలియో అనే ఎండ్ పాయింట్తో ఉంది. ఇక్కడ స్టోరీ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ యూఆర్ఎల్ ట్యాగ్స్ జాంగో యూఆర్ఎల్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా నావిగేట్ అయ్యాం.